తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన సమస్యలకు సంబంధించి జేఏసీ ఏర్పాటు చేయడం జరిగిందండి. రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటైంది. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి చైర్మన్గా ఉద్యోగుల జేఏసీ కూడా ఏర్పడింది. హైదరాబాద్లో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సిపిఎస్ పెన్షన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల సమావేశం జరిగిందండి. ఈ మీటింగ్లో 65 సంఘాల నాయకులు కూడా ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రభుత్వంలో వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా జేఏసీని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల విషయంలో జరిగిన పొరపాట్లు, ఉద్యోగులకు జరిగిన అన్యాయాలు పునరావృతం కానివ్వమన్నారు. 610 జీవో అన్యాయంపై పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే వచ్చిన తెలంగాణలో 317 జీవో కింద 50,000 ఉద్యోగాలు పోతున్నా ఆ సంఘాలు ఒక్క మాట మాట్లాడలేదని ఆయన మండిపడ్డారండి. ఇక ఆర్టీసీ కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసిన, ఆర్టీసీ ఉద్యోగ నాయకులను ఇబ్బంది పెట్టినా ఆ సంఘాలు మాట్లాడడం లేదని విమర్శించారు. గతంలో ఆర్టీసీ కార్మికులు మరణించినా పట్టించుకోని సంఘాలు ఇప్పుడు ఉద్యోగులకు న్యాయం చేస్తామంటున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో స్వేచ్ఛ దొరికిందని బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. తాము ఆ సంఘాలకు పోటీగా ముందుకు రావడం లేదన్నారు. వారిని రాచరికంలో ఉండొద్దని, ఉద్యోగులను పట్టించుకోకుంటే కుదరదని చెప్పేందుకు ముందుకొచ్చామని లచ్చిరెడ్డి స్పష్టం చేశారు. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి కొత్త పీఆర్సీ సమస్య ఇంకా కొలిక్కి రాలేదండి. సో కొత్త పీఆర్సీని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా ఇంప్లిమెంటేషన్ అయితే చేయాల్సి అయితే ఉందండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చేటటువంటి రెండో పీఆర్సీ కాబట్టి త్వరగతిన ఈ పీఆర్సీగా చర్యలు అయితే తీసుకోవాలి. ఇకపోతే పెండింగ్లో ఉన్న 4 డిఏ బకాయిల్లో రెండింటిని ఇటీవలే రేవంత్ రెడ్డి సర్కారు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉంది. త్వరగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీని కూడా ఇంప్లిమెంటేషన్ చేసి కొత్త పీఆర్సీ పే స్కేల్కి అనుగుణంగా జీతాలు అయితే ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ రావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోలోకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.